దావోస్ పర్యటనలో వరుస భేటీలతో బిజీగా ఉన్నారు చంద్రబాబు. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా దావోస్ వెళ్లిన సీఎం కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ముఖ్యంగా సాంకేతిక ప్రగతికి తోడ్పాటును అందించేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా జూరిచ్ లో మైక్రోసాఫ్ట్ సీఈఓతో భేటీ అయ్యారు. ఈ గవర్నర్స్, పేదరిక నిర్మూలన, టెక్నాలజీలపై చర్చలు జరిపారు. సైబర్ సెక్యూరిటీలో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జపాన్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. షైర్ ఫార్మా ఇండియా హెడ్ క్వార్టర్స్ ను ఏపీలో పెట్టమని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న జపనీస్ కంపెనీల ప్రతినిధులతోనూ బాబు సమావేశమయ్యారు. జపాన్లోని త్వరలో మరో పెట్టుబడుల అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు. జూరిచ్ కు చెందిన బ్రూనో శాటర్ తో చంద్రబాబు చర్చలు జరిపారు. ఏపీ జూరిచ్ మధ్య సిస్టర్ స్టేట్ సంబంధాలు ఆశిస్తున్నామని బ్రూనో ఆకాంక్ష వ్యక్తం చేశారు. అలాగే బర్కెలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఛాన్సలర్ నికోలస్ డక్స్ తో భేటీ జరిగింది. ప్రస్తుతం ఏపీలో 30% ఉన్న డిజిటల్ లావాదేవీలను మార్చి నాటికి 70% తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దావోస్ సదస్సులోని కాంగ్రెస్ సెంటర్ లో ముఖేష్ అంబానీ, విప్రో ప్రేమ్జీలను చంద్రబాబు కలిశారు. కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అభిషేక్, మెకన్సీకి చెందిన కెవిన్, టాటా స్టీల్ కు చెందిన టీవీ నరేంద్రన్లతో కలిసి డిజిటలైజేషన్ ఆఫ్ ఇండియా అనే అంశంపై టైం ప్యానల్ డిస్కషన్ లో పాల్గొన్నారు.